ఎంతసేపు మనకి ఎవరికైనా అర్థమవుతుందండి? మనం నిలబడగలమా ఆ జ్ఞానంలో? ఈ దేహం నేను కాదు అనే మాట ఎవరికైనా అర్థమవుతుందా? ఎంత కష్టం అది! ఎన్ని చెప్పినా మనం ఇదే అనుకుంటాం. ఇంకా దీంతో ఏం చేయాలి, దీన్ని ఇంకా సుఖభోగాలకు ఎలా అలవాటు చేయాలి, ఆ భోగాల కోసం ఎలా డబ్బులు సంపాదించాలి, ఇలాగే ఆలోచిస్తాం. ఎందుకని? దేహమే నేను, దేహమే నేను, దేహమే నేను అనుకుంటున్నాం. ఎందుకంటే నిత్యం అభ్యాసం. ఏదో సబ్బెళ్ళ వెంకటరామరెడ్డి అనగానే ఒక ఆయన వేదిక మీదకి వచ్చినప్పుడు మరి శరీరం ఆయన కాకపోతే ఆయన ఎలా వస్తారండి? నేను కాదండి, నా ఆత్మ అంటే గొంపలు అంటుకుంటే ఇక్కడ ఆత్మ ఏంటంటారు? ఇక్కడ ఆత్మ వేదిక మీదకి వస్తుందా? ఇదే మన అభ్యాసం, రోజు చేసే అభ్యాసం. ఇది మన మాయ చేస్తుంది. నా పేరు పిలవగానే నేను వెళ్ళాను. నేనంటే నేను శరీరమే వెళ్ళింది కదా వేదిక మీదకి. శరీరం కింద ఉండి ప్రేతాత్మ వస్తే మనం ఉంటాం ఇక్కడ? రాలేదు కదా, మనిషే వచ్చారు. అంచేది అందరికీ మనకుండే భ్రమ ఎందుకు పోవడం లేదు అంటే శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం మనకి లేదు. అంచేది భారతం మొత్తం మీద సుఫల స్నేహం ఏది అంటే జీవితాంతం కొనసాగడమే కాకుండా దేశానికి ధర్మరక్షణకి ఉపయోగపడిన స్నేహం ఏదంటే కృష్ణార్జునుల స్నేహం. అది సుఫల స్నేహం. అదే మనకి భగవద్గీతను అందించింది. అర్జునుడు స్నేహితుడు కాకపోతే కృష్ణుడు చెప్పాడు. భగవద్గీత చివరి అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు, నీకింత 700 పద్యాలు శ్మశానంలో నిలబడి నేను ఎందుకు చెబుతున్నానయ్యా అంటే, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నా స్నేహితుడివి, నువ్వు ధర్మాన్ని కాపాడాలి, అందుకోసం నీకు చెబుతున్నానయ్యా అన్నాడు. ఆ భగవద్గీత మనకి ప్రపంచమంతా ఆరాధింపబడే గ్రంథమైంది. భారతదేశం అంటే భగవద్గీత అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే దానికి కృష్ణార్జునుల స్నేహం కారణం. లేకపోతే కృష్ణుడు చెప్పడానికి ఏం లేదు, అర్జునుడు వినడానికి ఏం లేదు, మనం ఘంటసాల గారిలాగా పాడడానికి కూడా ఏం లేదు ఇక్కడ. అది ప్రధానమైన గ్రంథం. అది అంతటి గ్రంథం వచ్చింది అంటే, అంతటి ఉపదేశం వచ్చింది అంటే కృష్ణార్జునుల స్నేహం. అంటే మన స్నేహం దేశానికి ధర్మానికి ఉపయోగపడాలి కానీ మన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడడం ఏంటండి? దానికోసం కాదు కదా. దేశానికి ఉపయోగపడిందా లేదా?